అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎంతో టేస్టీ గల ఒక మంచి రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నానండి. అంటే ఇది అందరికీ తెలిసిందే, బట్ ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తగా ట్రై చేసినాను. మనం ఎంతోమంది లంచ్ అదే రైస్ కార్బోహైడ్రేట్స్ స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు, రైస్కి దూరంగా ఉండాలనుకున్న వాళ్ళు కొన్నిసార్లు కర్రీస్ అవి మిస్ అవుతారు. అట్లా కాకుండా గోధుమ రవ్వతో నేను ఈ రెసిపీ చేశాను. బిర్యానీ టైప్లో చేశానండి. బగారా రైస్ టైప్లో తాలింపు వేసుకొని అందులో అన్ని మసాలాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, అన్నీ కొంచెం కొంచెం గరం మసాలాలు వేసుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్లో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు, అంటే ఒక పెద్ద క్యారెట్ సరిపోతుంది. ఇందులోనే పుదీనా ఆకులు. ఇట్లా దీన్ని గోధుమ రవ్వను అన్నంలా చేసేసుకొని మంచిగా అన్ని కర్రీస్ పెట్టుకొని తినొచ్చండి. రైస్ స్కిప్ చేసిన ఫీలింగ్ రాదు. హెల్త్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది బాగా వేగనివ్వాలండి. నేను ఈ కప్తో రవ్వ పోసుకున్నాను. దాంతో డబుల్ వాటర్ 1.5 కప్పు అది రవ్వ పోసుకున్నాను. 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మూత పెట్టుకొని నీళ్ళు బాగా మరగనివ్వాలండి. మరిగే వరకు వేసుకోవాలంటే ఇందులో ముందుగా మనం కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళు ఎసరు వచ్చింది చూడండి, మరుగుతున్నాయి. ఇప్పుడు గోధుమ రవ్వని ఇందులో వేసుకోవాలండి. అచ్చం మనం బగారా రైస్ చేసిన మాదిరిగానే నేను గోధుమ రవ్వతో ట్రై చేశాను. ఇందులోనే మనం కావాలనుకుంటే డైలీ చేసే కర్రీస్ కూడా పెట్టుకొని తినొచ్చండి. నైట్ అట్లా చేసుకొని నైట్ అన్నంని స్కిప్ చేసి ఈ రవ్వతో ఉదయం సాయంత్రం అయినా మనం రైస్ని స్కిప్ చేసి దీంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు షుగర్ పేషెంట్స్, అంటే డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. చూడండి, ఇట్లా ఉడుకు రానివ్వాలి. మామూలు మనం ఉప్మా చేస్తాం కదా, అదే మాదిరిగా కొంచెం వెరైటీగా ట్రై చేయమని. ఇది పెద్ద కష్టపడి చేసే వంట అని నేను చెప్పట్లేదు. ఇట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇంకా దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో. ఇది మగ్గుతూ ఉంటే మనం పక్కకి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో కొంత కాజు అండి, క్యాష్యూస్ ఒక 1/2 కప్పు, అంటే ఒక 20 క్యాష్యూస్ తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, అట్లా వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఆ ఉప్మాలో కలుపుకోండి. గోధుమ రవ్వ ఉప్మా అండి ఇది. దొడ్డు రవ్వ కదా, కొంచెం కర్రీస్ కలుపుకున్నప్పుడు అన్నం టెక్చరే వస్తుంది. అన్నంలో కలుపుకొని, అంటే సన్న బియ్యం అన్నం, నూకల అన్నం అంటారు చూడండి, అందులో కలుపుకున్న మాదిరిగా ఉంటుంది. కానీ మామూలుగా మీరు చికెన్ అన్నీ ట్రై చేయొచ్చండి ఇందులో కలుపుకొని తింటే. మనం వేసిన మసాలాలు బిర్యానీ ఫ్లేవర్ని దానికి ఇస్తాయి ఉప్మాకి. ఇట్లా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. చూడండి, మంచిగా ఉడికింది. జీడిపప్పుతోటి చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇట్లనే తినేయచ్చు దీన్ని. కాకపోతే రోజు ఇట్లా తినడం అంటే మనతో కాదు కదా, అందుకని మనం డైలీ చేసుకునే కర్రీస్ కూడా, వెజిటబుల్స్ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు గీతో కూడా చేసుకుంటారండి. ఆయిల్ కాకుండా ఆయిల్ స్కిప్ చేసి మొత్తం గీతో కూడా చేసుకోవచ్చు. పప్పులో కానీ, చికెన్లో కానీ, ప్రతి కర్రీలో చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో మాకు తెలియచేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.